హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ ఫ్రెండ్స్. మేము పూరి వెళ్ళిన వ్లాగ్ అనమాట ఇది. స్టేషన్కి వచ్చేసాము. పూరి వెళ్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఫ్లైటే ప్రిఫర్ చేయండి. ట్రైన్కి వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మేము ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. టాయిలెట్స్ అవి చాలా దారుణంగా ఉంటాయి అన్నమాట. అందుకే ఫ్లైట్కే ప్రిఫర్ చేయమంటున్నాను. ఇప్పుడు మనం పూరి జర్నీ స్టార్ట్ చేసేద్దాం. స్టేషన్ నుంచి హోటల్కి వచ్చేసాము. హోటల్ బాగుంది, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు హోటల్స్ అయితే. ఇక్కడ చూడండి, పూరిలో సౌత్ ఇండియన్ ఫుడ్ దొరకడం కొంచెం కష్టం. దొరికినా కానీ అది బాగుంటుంది అని చెప్పేసి గ్యారంటీ లేదు. ఎక్కడన్నా బాగుంటే గనక మ్యాక్సిమం మీరు స్టే చేసే డేస్ అన్నీ అక్కడికే వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి. ఒకసారి హోటల్ కూడా ఎలా ఉందో చూసేద్దాం. లోపల ఇందులో పూల్ కూడా ఉంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. మేము టోటల్గా 3 రూమ్స్ తీసుకున్నాము. మా ఫ్యామిలీ అందరం వెళ్ళాం అనమాట. 3 రూమ్స్లో ఒకటి బీచ్ వ్యూ రూమ్ తీసుకున్నాము. 2 రూమ్స్ నార్మల్ రూమ్స్ తీసుకున్నాము. మేము బయట ఫస్ట్ ట్రై చేసామన్నమాట. ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు. తర్వాత మేము స్టే చేసిన హోటల్లో ట్రై చేస్తే ఎలా ఉంటుందని చూస్తే ఇంతకీ మేము స్టే చేసే హోటల్లోనే ఫుడ్ బాగుంది బయట కన్నా. ఇక్కడ మా పిల్లలు పూలు కనబడింది కదా, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం రెడీ అయిపోయి టెంపుల్కి కూడా వెళ్ళిపోదాం. రూమ్ కూడా ఎలా ఉందో నేను మీకు ఒకసారి చూపిస్తాను. బీచ్ వ్యూ రూము. ఇదే బీచ్ వ్యూ రూము. వ్యూ అయితే సూపర్ ఉంది. మాకు బీచ్కి కూడా చాలా దగ్గరగా ఉందన్నమాట, మా హోటల్కి ఆ బీచ్కి. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనం ఆ ప్లేసెస్ గురించి ఎంతో కొంత తెలుసుకొని వెళ్తే మనకి కొంచెం మన ప్లానింగ్ అది కొంచెం క్లియర్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ రూమ్ చూడండి. రూమ్ కూడా చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంది. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి టెంపుల్కి వెళ్తాం అన్నమాట. అందరూ ఒక దగ్గరే కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసేసి టెంపుల్కి బయలుదేరిపోయాం. ఇదే మా రూమ్ నుంచి టెంపుల్ ఒక 3 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. కొంత డిస్టెన్స్ వరకే మనకి ఆటోస్ వచ్చినాయి. ఆ తర్వాత కొంత డిస్టెన్స్ మనం నడవాల్సి వచ్చింది. మొబైల్స్ అయితే టెంపుల్లోకి అలౌ లేదు. ఇక్కడ చాలా విశేషాలు జరుగుతున్నాయి. ఇక్కడ మనకు తెలుసుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక బ్రహ్మ పదార్థం అనేది కృష్ణుడిది ఆ విగ్రహాల్లో ఉంటుందంట. ఆ బ్రహ్మ పదార్థం అనేది మనకి 2 ఆషాఢాలు, అధికాషాఢం అంటారు కదా, అధికాషాఢం వచ్చినప్పుడు ఆ ఇయర్లో ఆ బ్రహ్మ పదార్థాన్ని మారుస్తారనమాట. ఇక్కడ టెంపుల్లో జెండాలు అవి అమ్ముతూ ఉంటారు. పైన ఆ సుదర్శన చక్రం చూసారా, ఆ చక్రం పైన ఒక రెడ్ కలర్ ఫ్లాగ్ ఎగురుతుంది కదా, అది కంపల్సరీ ఎవ్రీ డే చేంజ్ చేయాలి. 5 to 6 ఆ లోపల చేంజ్ చేస్తారు. మనం లోపల జెండాలు మనం మొక్కుకొని అవి పైన వాళ్ళు ఎక్కి మన జెండాలు కూడా పైకెక్కి కడతారనమాట. పైన హారతి కూడా ఇస్తూ ఉంటారు. మనకు అది కింద నుంచి మనకి కనబడుతూ ఉంటుంది. టెంపుల్ పైన ఎక్కడన్నా రివర్స్లో ఎక్కడం చూసారా మీరు? ఈ టెంపుల్లో రివర్స్లో ఎక్కుతుంటారనమాట. మనకు దర్శనం అయిపోయింది, ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం. ఇది నెక్స్ట్ డే మార్నింగే మాకు బీచ్ దగ్గరలో ఉంది కదా రూమ్కి. ఫస్ట్ బీచ్కి వెళ్ళిపోయాము. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ హోటల్కి వెళ్ళిపోయి మనం బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ ఈ పూరికి దగ్గరలో మనకి టెంపుల్స్ ఉన్నాయి కదా, ఆ టెంపుల్స్ కూడా మనం విజిట్ చేస్తున్నాము. బీచ్ చూసారా, అలలు అయితే చాలా పెద్ద పెద్ద అలలు వచ్చినాయి అన్నమాట. ఈ టెంపుల్స్కి వెళ్ళడానికి మనం హోటల్ దగ్గరే ప్యాకేజ్ మాట్లాడుకోవచ్చు. వాళ్ళు మనకి ఒక వెహికల్ని అరేంజ్ చేస్తారు. వాళ్ళే మార్నింగ్ తీసుకెళ్ళి మనని ఈవినింగ్ హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారు.
మేమందరం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి కొంచెం పెద్ద వెహికల్ మాట్లాడుకొని ఒక పర్సన్కి ఇంతని ఛార్జ్ చేశారు వాళ్ళు మాకు. మేము అందరం ఒక వెహికల్లోనే బయలుదేరి వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడి నుంచి మనం వెళ్ళబోయేది కోనార్క్ టెంపుల్, నెక్స్ట్ ముక్తేశ్వర్, పరశురామేశ్వర టెంపుల్, నెక్స్ట్ భువనేశ్వర్. ఇవన్నీ మనం కవర్ చేయబోతున్నాం. స్టార్ట్ అయిపోయాము. జర్నీలో ఇదంతా కూడా చాలా బాగుంది. జర్నీ కూడా రోడ్స్ అవి కూడా చాలా బాగున్నాయి. పూరి నుంచి భువనేశ్వర్ ఒక 53 కిలోమీటర్స్ అలా ఉంటుంది. మనం ఫ్లైట్కి వస్తే కనుక మనం భువనేశ్వర్లో దిగి అక్కడి నుంచి వెహికల్ మాట్లాడుకొని పూరికి రావాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ దారిలో కొన్ని చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి. అది బుద్ధుడిది ఒక టెంపుల్ అవి కూడా ఉన్నాయి. అవి మాకు టైం అడ్జస్ట్ అవ్వక మేము ఆ టెంపుల్కి వెళ్ళలేదన్నమాట. అందరం సరదాగా అంతాక్షరి ఆడుకుంటూ పాడుకుంటూ జర్నీ చేస్తూ వెళ్ళిపోయాము. 1 ఇయర్లో ఇలాంటి ట్రిప్ ఏదో ఒకటి మనం వెళ్తే కనుక ఇంట్లో ఉండే లేడీస్కి కానీ, ఆఫీస్ వర్క్ చేసి స్ట్రెయిన్ అయిపోయే జెంట్స్కి కానీ చాలా రిలాక్సేషన్గా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం కోనార్క్ టెంపుల్కి రీచ్ అయిపోయాం. చూడండి, ప్రజెంట్ కోనార్క్ టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. బయట నుంచి చూడడమే. అవి పడగొట్టేయడం వల్ల దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. కోనార్క్ టెంపుల్ కూడా చాలా పెద్దది. దాని మ్యాప్ ఇది. నెక్స్ట్ దాని గురించి కూడా ఇక్కడ మనకి అన్ని లాంగ్వేజెస్లో రాసి ఉంది. సరౌండింగ్స్ అంతా కూడా చాలా బాగుంది. గ్రీనరీగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఆ టెంపుల్ ఓపెన్ అవ్వడానికి ఇంకొక 2 to 3 ఇయర్స్ పడుతుందంట. మధ్యలో క్లోజ్ చేసేసారు. టెంపుల్ చుట్టూ చూడొచ్చు, మధ్యలో టెంపుల్ మాత్రం క్లోజ్ చేశారు. చూడండి, ఇప్పుడు నేను పైన సూర్యుడు, ఇక్కడ మనకి టెంపుల్ కూడా సూర్యుని దేవాలయం అనమాట. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. అప్పట్లో అంతలాగా డీటెయిల్డ్గా మనకి చెక్కారు అంటే అసలు ఎంత గ్రేటో కదా. చూడండి, చిన్న చిన్న డీటెయిల్స్ క్లియర్గా కనపడేలాగా చెక్కారు. చాలా బాగుంది. టెంపుల్ అయితే సూపర్ ఉంది. అప్పట్లోని ఏ ఎక్విప్మెంట్స్, ఏ టెక్నాలజీ లేకుండానే ఇంతలా చేశారు అంటే ఆ చెక్కిన వాళ్ళకి చాలా గ్రేట్ అనుకోవాలి. ఇదే మధ్యలో కనబడుతుంది కదా, అదే టెంపుల్. క్లోజ్ చేశారని చెప్పాను కదా, అదే టెంపుల్. వ్యూ చూసారా ఎంత బాగుంది అసలు. అది ప్రజెంట్ కోనార్క్ టెంపుల్లో ఆ విగ్రహం అయితే లేదు. ఎప్పుడో అది పూరికి తరలించేశారన్నమాట. ఇక్కడ ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా ఒక మహా అద్భుతం అని చెప్పాలి. ఎందుకు అంటున్నా అంటే ఇక్కడ లోపల విగ్రహము ఇక్కడ ఉన్నప్పుడైతే గాలిలో ఉండేదంట ఆ విగ్రహము. ఎందుకంటే లోపల మ్యాగ్నెటిక్ పవర్ తోటి ఆ విగ్రహాన్ని గాల్లో నిలబెట్టారనమాట. అప్పట్లోనే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇలాంటి అద్భుతాలన్నీ ఇందులో ఉన్నాయి. ఈ టెంపుల్ చుట్టూ కూడా మనకి 24 చక్రాలు ఉంటాయి. అంటే ఇవి 24 అవర్స్ని మనకి చూపిస్తుంటాయి. టెంపుల్ మోడల్ కూడా సూర్యుని రథం ఎలా అయితే ఉంటుందో ఆ రథానికి చుట్టూ చక్రాల్లాగా ఇవి. ఆ చక్రాల్లో మనకి టైం కూడా తెలుస్తూ ఉంటుంది. అక్కడ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మనం పెడితే ఆ చక్రం మధ్యలో ఒక ఆబ్జెక్ట్ పెడితే అక్కడ దాని షాడోని బట్టి టైం కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. ఇలాంటి అద్భుతాలు చూడాలన్నా మనకి అదృష్టం ఉండాలండి. ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు కూడా నాకు ఈ క్లిప్ కట్ చేయాలి, ఇది డిలీట్ చేయాలి అని కూడా అనిపించలేదు. ఎందుకంటే
అంత అందంగా ఉంది ఈ టెంపుల్ అయితే. అందుకే వీడియో లెంగ్దీ అయినా కానీ నేను ఈ వీడియోని అలాగే ఉంచేశాను. మ్యాక్సిమం కట్ చేయకూడదనే చూశాను. ఎందుకంటే ఇవి మీరు కూడా చూసి మీకు కూడా వెళ్ళాలనిపించి మీరు కూడా వెళ్తారు అని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే మీరు ఇక్కడికి వెళ్తే కనుక ఒక అద్భుతమైన ఆర్కిటెక్చర్ని ఉన్న కన్స్ట్రక్షన్ చూస్తారనమాట. సరౌండింగ్స్ కూడా చాలా బాగున్నాయి. పూరి నుంచి కోనార్క్ టెంపుల్ 38 కిలోమీటర్స్ ఉంటుంది. టోటల్గా పూరి నుంచి మనకి భువనేశ్వర్ 53 కిలోమీటర్స్ అని చెప్పాను కదా. ఈ డిస్టెన్స్ మధ్యలోనే మనకి కోనార్క్ టెంపుల్ కూడా ఉంటుంది. మధ్యలో ఇంకా చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి అని చెప్పాను కదా, అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ కొన్ని ఫొటోస్ అవి తీసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇంకా నెక్స్ట్ టెంపుల్కి బయలుదేరిపోతున్నాం. కోనార్క్ టెంపుల్ దగ్గర మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి కొంచెం తక్కువకి మనకి దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ మీరు ఎవరన్నా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కొని తీసుకొని వచ్చుకోవచ్చు. మేము కొన్ని తీసుకున్నాము, కొన్ని వెరైటీస్ తీసుకున్నాము. తక్కువ ప్రైస్కి సేల్ చేస్తున్నారు. నెక్స్ట్ ముక్తేశ్వర్ టెంపుల్, పరశురామేశ్వర టెంపుల్ కూడా మనం వెళ్ళిపోదాం. ఇక్కడ కొలనుంది చూసారా, ఇది ముక్తేశ్వర్ టెంపుల్. పరశురామేశ్వర టెంపుల్ ఆ క్లిప్పింగ్ లేదు, అది ఎక్కడో మిస్ అయిపోయింది అనమాట. కొలను పక్కనే టెంపుల్, రెండు పక్క పక్కనే ఉన్నాయి. ఇందులో చాలా ఫిషెస్ ఉన్నాయి. నీట్గా ఇది కూడా, ఈ టెంపుల్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ దీని నుంచి మనం నెక్స్ట్ భువనేశ్వర్ టెంపుల్కి కూడా వెళ్ళాము. అవి అక్కడ కూడా మొబైల్ అలౌ లేదు అక్కడైతే. అక్కడ నేను పిక్చర్స్ క్యాప్చర్ చేయలేకపోయాను నేను, అందుకే ఇంతవరకే నేను వీడియో పెడుతున్నాను అనమాట. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.